నాకు పర్సనలీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్స్పిరేషనల్ ఫిగర్స్ రామోజీరావు గారు. ఎనీ టైమ్ లైఫ్లో ఇఫ్ యూ వాంట్ అన్ ఎగ్జాంపుల్, ఒక మనిషి ఆయన ట్రూ ఒరిజినల్ నేచర్ ప్రకారమే లైఫ్ లీడ్ చేయగలగాల, అండ్ హీ లెడ్ హిస్ లైఫ్ ఇన్ హిస్ ఒరిజినల్ ట్రూ నేచర్. Anyone who wants to learn about leadership can learn from him. Man who proved that follow your path and success will be there. ఎప్పుడైనా ఏ కష్టం ఉన్నా యూ గో అండ్ స్పీక్ టు హిమ్, హీ హ్యాస్ అ సొల్యూషన్. కపుల్ ఆఫ్ టైమ్స్ నేను ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని, అండ్ ఆ మీటింగ్ బయట వచ్చిన వెంటనే ఒక టోటల్ న్యూ ఇన్స్పిరేషన్ తోటి విల్ బీ అవుట్. What he's achieved from being a small man, putting up Margadarshi, Eenadu, newspaper, television, ఏది చేసినా on his terms. That's the greatest thing, and deepest condolences for his family. అంటే తెలుగులో probably the most important person in our lifetimes in the Telugu. Ramoజీరావు గారు are the key people for the Telugu pride. మహనీయుడు, మార్గదర్శి, మీడియా మహారాజు, భాషా ప్రేమికుడు, అందరికీ శ్రేయోభిలాషి శ్రీ రామోజీరావు గారి ఆత్మకి పరిపూర్ణ శాంతి కలగాలని, ఈనాడు, రామోజీ, మార్గదర్శి అన్ని సంస్థల్లోని ఆయన కుటుంబ సభ్యులకు అందరికీ స్వాంతన చేకూరాలని కోరుకుంటున్నాను. కొన్ని వేల మందికి జీవితం బాటకి అడుగులు వేయించి వాళ్ళు ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగేటట్టు కొన్ని వేల జీవితాలను తీర్చిదిద్దారు రామోజీరావు గారు. ఆ వేల సంఖ్యలో నేను ఒకడిని. నా మొదటి సినిమా శుభవేళ సినిమాలో హీరోగా నాకు అవకాశం ఇచ్చి నా అడుగులు సినీ పరిశ్రమలో వేయడానికి ముఖ్య కారకులు రామోజీరావు గారు. యుగానికి ఒక్కరు పుడతారు అంటారు, అలాంటి యుగ పురుషుడు రామోజీరావు గారు. ఆయన చేతుల మీదుగా, ఆయన ఆశీర్వాదంతో ఇండస్ట్రీలో నేను నిలదొక్కున్నాను. ఆయన ఆత్మకి మనశ్శాంతి చేకూరాలని కోరుకుంటూ. ఒక మంచి వ్యక్తి, ఒక ఆశయంతో ఉన్న ఒక వ్యక్తి, ఒక వ్యవసాయదారుల చిన్న కుటుంబం నుంచి వచ్చి మనిషికి కృషి, దీక్ష, పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదు అని నిరూపించిన మహా వ్యక్తి రామోజీరావు గారు. ఆయన పెట్టిన సంస్థలు కానీ, ఈ రామోజీ ఫిల్మ్ సిటీ అనేది వరల్డ్ సిటీ చేయాలనేది ఆయన ఒక కోరిక. ఆ కోరిక ప్రకారం దీన్ని అంత అద్భుతమైన స్టూడియోగా తీర్చిదిద్దారు. ఇవాళ ఈటీవీ మూలంగా కానీ, లేకపోతే ఇద్దరు వచ్చే కార్యక్రమాలు కానీ, జబర్దస్త్ పేరుతో ఎంతమంది ఆర్టిస్టులు వచ్చారు మనకి. అలాగే పాడుతా తీయగా దారుణంగా ఎంతమంది సింగర్స్ వరకు వచ్చారు. వీటన్నిటి వెనక కృషి రామోజీరావు ఎంతో కృషి. అనేక సంస్థలు పెట్టారు. సంస్థలన్నీ అద్భుతంగా ఉండటమే కాకుండా సినిమా ఎలా తీయాలి అనే దాని మీద కూడా ఆయన పెద్ద స్టార్స్ దగ్గరికి వెళ్ళకుండా చిన్న చిన్న స్టార్స్తో చిన్న సినిమాలుగా చిన్న బడ్జెట్లో తీసి పెద్ద హిట్స్ చేసిన వ్యక్తి రామోజీరావు గారు. అనేక సందర్భాల్లో వారితో కలిసి కూర్చోవటం, వారితో మాట్లాడటం, ఆయన వచ్చినప్పుడల్లా కూడా చాలా ప్రేమగా, ఆప్యాయంగా ఎన్నో కబుర్లు చెప్పేవారు ఆయన. అలాంటి మహా వ్యక్తి పోవటం వాళ్ళ తీరని లోటు. భారత ప్రభుత్వం కూడా పద్మవిభూషణ్ బ్రహ్మాండమైన గౌరవించారు మన భారతదేశ ప్రభుత్వం. మరి వారి ఆత్మకు శాంతించాలని వారి కుటుంబ సభ్యులకి, అలాగే వారి అభిమానులకి, వారి సంస్థలు పనిచేసే వాళ్ళకి అందరికీ కూడా నా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాను. నమస్తే.